హాయ్ ఎవ్రీవన్, నేను మీ జయశ్రీ. ఈరోజు వీడియోలో రోజులతో సహా వడ్డీ ఎలా లెక్కించాలో తెలుసుకుందామండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, అసలు 2,00,000, సమయం 324 రోజులు, వడ్డీ రేటు ₹50 చొప్పున, మొత్తం బాకీ ఎంత? మనకి డైరెక్ట్ ఇలా రోజులు అనేవి తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. నార్మల్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా PTR/100 అండి. ఇక్కడ టైం అనేది సంవత్సరాల్లో ఉన్నప్పటికీ ఏ విధంగా నెలల్లోకి మార్చుకుని వడ్డీ లెక్కిస్తామో, సేమ్ అదే విధంగా ఇక్కడ సమయాన్ని రోజుల్లోకి మార్చుకుని వడ్డీ అనేది లెక్కిస్తామండి. ఇలా సమయాన్ని రోజుల్లోకి మార్చుకున్నందుకు గాను ఫార్ములాలో చిన్న చేంజ్ ఉంటుంది. అంటే PTR/100 ఇంటూ 30 అంటే 30తో మనం రోజుల్లోకి మార్చుకున్నందుకు గాను 30తో గుణిస్తామండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/30 × 100 ఆర్ PTR/100 × 30 ఏ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న PTR వాల్యూస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. 2,00,000 ఇంటూ 324 రోజులు ఇంటూ 1.50 డివైడెడ్ బై 100 × 30. మీరు ఈ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే మీకు వడ్డీ అనేది 32,400 అనేది వస్తుందండి. ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక మెథడు. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PT/30 ఇంటూ రేట్ పర్సెంటేజ్ అండి. సో ఈ ఫార్ములా ద్వారా కూడా మనం ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PT/30 ఇంటూ రేట్ పర్సెంటేజ్. ఆ వాల్యూస్ని మనం మెన్షన్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫస్ట్ మెథడ్లో ఏ విధంగా అయితే మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే వాల్యూస్ ఈ ఫార్ములా ద్వారా కూడా వస్తుందండి. రిజల్ట్లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. సో మనకి ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా అన్నా సరే వడ్డీ క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇది మనకి డైరెక్ట్ ఇన్ని రోజులు అని తెలిసినప్పుడు ఇలా చేస్తామండి. కొన్నిసార్లు మనకి డైరెక్ట్ ఇన్ని రోజులకి అని చెప్పకుండా డేట్స్ ఇచ్చి ఆ తేదీలను బట్టి వడ్డీ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతుంటారండి. ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం ముందుగా ఇచ్చిన తేదీలని ఆ మధ్య ఉన్న సమయాన్ని, అంటే అప్పు తీసుకున్న తేదీ నుంచి అప్పు చెల్లించే తేదీ వరకు మధ్య ఉన్న సమయాన్ని రోజులుగా మార్చుకుని దానికి మనం వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. సో అలా తేదీ ఇచ్చినప్పుడు దాన్ని వడ్డీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇచ్చిన తేదీల నుంచి మనం సమయాన్ని రోజుల్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా అప్పు చెల్లించాల్సిన తేదీని మనం ముందుగా రాసుకోవాలి. దాని కింద అప్పు తీసుకున్న తేదీని రాసుకోవాలండి. ఎందుకంటే అప్పు చెల్లించాల్సిన తేదీలోంచి అప్పు తీసుకున్న తేదీని తీసేస్తే వచ్చేదే ఆ మధ్యలో ఉన్న సమయం అండి. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయ్యిందనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీరు డేట్స్ అనేవి అప్పు చెల్లించాల్సిన డేట్ని ముందుగా రాసుకుని దాని కింద అప్పు తీసుకున్న డేట్ని తర్వాత రాసుకుంటారు. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ రోజులు మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూడండి. రోజులు, నెలలు, సంవత్సరాలు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా రోజుల నుంచి రోజుల్ని, నెలల నుంచి నెలల్ని, సంవత్సరాలని తీసివేస్తే వచ్చేది మధ్యలో సమయం అండి. 13 రోజుల నుంచి 30 రోజులు తీయడం జరగదు కాబట్టి నేను 30 రోజులు అనేది యాడ్ చేసుకున్నాను. అంటే 43 రోజుల నుంచి 30 రోజులు తీసేస్తే 13 రోజులు వచ్చిందండి. అదేవిధంగా 6 నెలల నుంచి 4 నెలలు తీసివేయాలి. కానీ మనం అడిషనల్గా ఒక నెల రోజులు యాడ్ చేసుకున్నందుకు గాను ఒక నెల తగ్గించి 4 నెలలు అనేది తీసేసాము. అంటే 5 నెలల నుంచి 4 నెలలు తీసేస్తే ఒక నెల. ఈ 2024 నుంచి 2018 వరకు 6 సంవత్సరాలు అయ్యిందండి. సో మొత్తం ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 6 సంవత్సరాల 1 నెల 13 రోజులు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి డేస్ అనేవి వస్తాయండి. ఇక్కడ 6 సంవత్సరాలు కదండి. 6 × 360 రోజులు అంటే నెలకి 30 రోజులు లెక్కేసుకుంటే మనకి సంవత్సరానికి 360 రోజులు వస్తాయి కదా. సో ఆ విధంగా 6 × 360 రోజులు ప్లస్ నెల అంటే 30 రోజులు ప్లస్ 13 రోజులు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 2,203 రోజులు వచ్చిందండి. ఈ 2,203 రోజులకు గాను మనం ఇప్పుడు వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా 2 మెథడ్స్ యూస్ చేసి వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే PTR/100 × 30. సో PTR వాల్యూస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. PTR/100 × 30. సో ఇక్కడ PTR వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తున్నాను చూడండి. 1,50,000 × 2,203
రోజులు ఇంటూ 30 ఇంటూ 100 చేస్తే మనకి 2,20,300 అనేది ఇంట్రెస్ట్ వచ్చిందండి. సెకండ్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం ఇదే విధంగా వడ్డీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా PT/30 ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఫార్ములాతో కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ వడ్డీ అనేది వస్తుందండి. ఇక్కడ బాకీ మొత్తం ఎంతంటే అసలు ప్లస్ వడ్డీ, అసలు ఈజ్ ఈక్వల్ టు 1,50,000 ప్లస్ వడ్డీ 2,20,300, రెండు కలిపి 3,70,300 అయితే బాకీ వచ్చిందండి. ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.